హాయ్ హలో నమస్తే. అందరు ఎలా ఉన్నారు? సేఫ్గా ఉన్నారా? మేము సేఫ్గానే ఉన్నామండి. నేను చూపించే వీడియో ఏంటంటే లాస్ట్ సమ్మర్ వీడియో అండి. ఆ సమ్మర్లో మా గార్డెన్ ఎంత చక్కగా ఉందో చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఉన్న సమ్మర్లోనే మేము అన్ని రకాల వెజిటేబుల్స్ పండించుకోగలుగుతాము. సమ్మర్ అయిపోయింది అంటే మళ్ళీ చెట్లు అనేది వాడిపోతూ ఉంటాయి చలికి. మా ఏరియాలో చలి ఎక్కువగా ఉంటుంది. నార్మల్గానైతే మార్చి వచ్చిందంటే స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. స్ప్రింగ్ సీజన్లో అందరూ చెట్ల మీద ఫోకస్ పెడతారు, ఏమేమి పెట్టాలా ఎలా పెట్టాలా అనేసి. ఇక ఈ బెడ్స్ అవన్నీ క్లీన్ చేసేసుకొని ప్లాంటింగ్కి స్టార్ట్ చేయడానికి స్టార్ట్ అవుతుంది వర్క్ అంతా. అయితే ఈ టైంలో మేమున్న ప్లేస్ చల్లగా ఉంటుంది కాబట్టి ఈ సీడ్స్ అనేది బెడ్స్లో అంటే మట్టిలో పెట్టడం వల్ల త్వరగా స్ప్రౌట్స్ రావు, మొలకలు రావు. అందుకనేసి ఒక ఎంటీ కంటైనర్ తీసుకోండి. దాంట్లో మీరు పెట్టే విత్తనాలు అన్నీ సపరేట్గా టిష్యూ పేపర్స్లో ఫోల్డ్ చేసి పెట్టేసుకొని డైలీ వాటర్ స్ప్రే చేయండి. అప్పుడు అవి త్వరగా స్ప్రౌట్స్ వస్తాయి. ఇంట్లో ఉన్న క్లైమేట్కి బయట చల్లగా ఉంటుంది కాబట్టి అవి చాలా టైం పట్టుద్ది మొలకలు రావడానికి. ఇలాంటి టిప్ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి. ఇవన్నీ నేను లాస్ట్ టైం అలానే పెంచాను. మిర్చి కానీ, బీరకాయ, టమాటోస్, అలాంటి వెజిటేబుల్స్ మీరు పెంచాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా పెంచాలి చెట్లని. ఇవన్నీ మా తోటలోవి. లాస్ట్ టైము భలే అనిపించింది. ఆ గార్డెన్లో చాలా టైం అసలు తెలియకుండా గడిచిపోయింది. స్ట్రెస్ అనేది ఉండదండి. మీరు మార్నింగ్ అంతా వర్క్ చేసి వచ్చి గార్డెన్లో వర్క్ చేసుకున్నారనుకోండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మన చెట్టు అంటే మన చేతులతో పెంచిన చెట్టు మనకిచ్చిన కాయని చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.